హాయ్ అండి, పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మొదటిగా సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. అందులో దాల్చిన చెక్క, లవంగా వేసుకోండి. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేయండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతాయండి. మూత పెట్టుకోండి. మూత పెట్టి బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ మెరూన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత సాల్టు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మసాలా కోసం టమాటో, పచ్చిమిర్చి, కాజు, పెరుగు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్లో ఉడికిపోయిన ఆనియన్స్లో ఈ పేస్ట్ను కలుపుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టుకోవాలి. కానీ పేస్ట్ బాగా మెత్తగా చేయాలండి. ఇగోండి, మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసి బాగా కలపాలి. పన్నీర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి గ్రేవీ కోసం. వాటర్ వేసిన తర్వాత బాగా కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత కసూరి మేతి, మీ దగ్గర ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటే కొంచెం వేసుకోండి, లేకపోతే అది స్కిప్ చేయొచ్చు. కానీ ఆ క్రీమ్ వేస్తే మాత్రం రెస్టారెంట్ స్టైల్ అలా సూపర్ ఉంటుంది. ఆ క్రీమ్ వేసిన తర్వాత కస్తూరి మేతి ఇది కలిపి బాగా కలపాలి. క్రీమ్ వేస్తాం కదండి, చాలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే పన్నీర్ కర్రీ రెడీ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. పీసెస్ చూడండి బాగా బాయిల్ అయిపోయాయి. చాలా బాగుందండి కర్రీ అయితే. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. చూడండి, చూడడానికి ఎంత బాగుంది. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ అండి.